there is no way we can escape from the blame. Doctors are the root cause for losing the trust. Number one. Number two, media is the worst culprit. మీడియా అంటే డాక్టర్ అంటే వాడు బందిపోటు, రాబందు, వాడు దోచుకోవటం. ఇందాక సత్యప్రసాద్ గారు డాక్టర్ ఛార్జ్ చేస్తున్నారన్న మాట మర్చిపోయారు. దోచుకోవటమే. కోవిడ్లో మొదటి 15 రోజులు పూలేశారు, తర్వాత రాళ్ళు, బూతులు. అయ్య బాబోయ్! ఈ ఇండియాలో ఇప్పుడు హాస్పిటల్ నడపడం కంటే ఒక 20 బర్రెలు కొనుక్కొని పాలు, పెరుగు, పేడ అమ్ముకోవటం సుఖం. I have seen, sir. I have seen some of the things in different interviews. Kiran, ఒకటి చెప్తానండి. The doctor's life or hospital life in India is the loneliest life. People నమ్మరు, మీడియా నమ్మదు, గవర్నమెంట్ నమ్మదు. ఈజియెస్ట్ స్కేప్ గోట్ ఎవడు? హాస్పిటల్. ఎట్లా గవర్నమెంట్ మాట్లాడితే ఇప్పుడు కేటీఆర్ గారికి ట్వీట్ చేస్తే ఏమంటే మాకు ఒక తాకీదు వస్తుంది ఇక్కడికి. సో ఎవ్రీబడి హ్యాస్ గాట్ యాక్సెస్ టు ద పొలిటీషియన్స్ అండ్ పొలిటీషియన్స్ ఇక్కడ మా ఫోన్లో. సో సేమ్ థింగ్, అబ్సల్యూట్లీ సేమ్ థింగ్. ఇందాక హర్యానా ఇంకొక వ్యాలిడ్ పాయింట్, ఈ డిఫెన్సివ్ ప్రాక్టీస్ వల్ల నష్టపడుతుంది ప్రజలండి. అది వాళ్ళకి తెలియడానికి ఇంకొక 100 ఏళ్ళు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ విజయవాడ, బికాస్ రమేష్ ఈజ్ హియర్. హైదరాబాద్లో జరిగే ఏ ప్రాక్టీస్ అయినా, హైదరాబాద్లో జరిగే ఏ ఆపరేషన్ అయినా, హైదరాబాద్లో జరిగే ఏ కాంప్లెక్స్ ఇంటర్వెన్షన్ అయినా విజయవాడలో జరగచ్చు. అక్కడ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అంతమంది డాక్టర్లు ఉన్నారు. కానీ విజయవాడ నుంచి హైదరాబాద్కి కొన్ని 100 మంది వస్తారు. ఎందుకు? అక్కడ డాక్టర్లు తీసుకోవట్లా. ఎందుకు? భయపడుతున్నారు వాళ్ళు. మాకెందుకు ఈ పెంట, ఈ మనకు దండలేసేది లేదు, రాళ్ళు వేస్తాడని. బాబు, బియాండ్ అవర్ కెపాసిటీ, గో టు ద హైయర్ హాస్పిటల్. సో దే మూవ్ టు హైదరాబాద్. ఎవరు నష్టపడుతున్నారు? పేషెంట్లు. దే హ్యావ్ టు ట్రావెల్ ఆల్ ఓవర్ అండ్ అగైన్ ద సేమ్ రిజల్ట్. సో సేమ్ థింగ్. అదివరకు టైర్ 2 సిటీస్లో గుంటూరు, ఏలూరు, రాజమండ్రి ఇట్లాంటి ఊళ్ళలో బ్రహ్మాండమైన ప్రాక్టీస్ జరిగేది. ఇప్పుడు ఏం ముట్టుకోవట్లేదు వాళ్ళు. ఎవ్రీథింగ్ ఇస్ సెండ్ టు ద హైయర్ సెంటర్స్. సో పీపుల్ ఆర్ ద లూజర్స్. అండ్ దట్స్ ఇట్. ట్రస్ట్ పోవడానికి కారణం డాక్టర్లు అండ్ మీడియా. ఇక్కడ పేషెంట్లు తప్పే లేదు ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయంలో. మీడియా వాళ్ళు దాన్ని యాంప్లిఫై చేసి గందరగోళం చేసి అయిపోయింది. దట్స్ ఆల్. చివరికి వచ్చేసరికి అది పేషెంట్లకి డు నాట్ హ్యావ్ ది వేర్ వితల్, ఐదర్ ఇంటలెక్చువల్ ఆర్ ఇమోషనల్, టు సెపరేట్ బాయ్స్ ఫ్రమ్ మెన్ ఆర్ టు సెపరేట్ ఎ బ్యాడ్ డాక్టర్ ఫ్రమ్ ఎ గుడ్ డాక్టర్. వెరీ డిఫికల్ట్, కిరణ్. ఈవెన్ మీ కంట్రీలో కూడా చాలా డిఫికల్ట్. మీ కంట్రీలో బోల్డ్ ఉన్నాయి. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. పట్నాయక్ అడుగుదాం. పట్నాయక్ యాజ్ ఎ పేషెంట్, ఆ పట్నాయక్ అడుగుదాం. సార్, మీరు నెక్స్ట్ మీరు చెప్పాలి సార్. సో వాట్ యూ హ్యావ్ బీన్ నౌ లిసనింగ్ టు ఎవ్రీవన్ వాట్ ఈస్ సేయింగ్. సో ప్లీజ్ షేర్ యువర్ పర్స్పెక్టివ్. Yeah, I would like to thank Guru Reddy garu first, ఎందుకంటే for treating me from a severe COVID. I was in the first wave victim anamata, and he took personal care for me and he got me back to my life. And this is the platform I would like to thank him, ఎందుకంటే I know how much care he has taken to get me back to life. It feels really good, Patnaik garu. Look forward for compliments, and compliments are becoming fewer. So it feels really good to hear that. Sir, somehow Guru Reddy garu has been a family to me, and also frankly speaking, for many cases I referred, he took personally, and he took care of the developments and all. అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ఆయన హెల్ప్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఇక్కడ చెప్పడానికి అప్రస్తుతం కాబట్టి చెప్పట్లేదు. బట్ వన్ థింగ్ ఐడ్ లైక్ టు సే, బికాజ్ ఐఎమ్ మై ఫ్యామిలీ ఈ సన్షైన్ ఫ్యామిలీ, దట్స్ వై ఐడ్ లైక్ టు స్టార్ట్ విత్ హిమ్ ఫస్ట్. అది తర్వాత ఇప్పుడు మీరు అందరు చెప్పింది వింటున్నా సార్ నేను. అండ్ ఐ లైక్ టు బి ఎ లిజనర్ దాన్ telling something, but as a other side of the coin, konni vishayalu I'd like to get to your notice so that it will be of help for you to understand the perspective of the patients. నా ఫీలింగ్ ఏంటంటే సార్, వాట్ ఎవర్ ది యాంగర్ or
ఆ ఫోర్స్ ఏదైతే వస్తుందో, అపార్ట్ ఫ్రమ్ రమేష్ గారు ఇందాక చెప్పినట్టు సమ్ గ్యాంగ్స్ ఆర్ వర్కింగ్ అనేవి ఇలాంటివి ఏవైతే చెప్పారో, దెర్ కుడ్ బి, బట్ మొమెంటరీ అంటే చాలా మంది పేషెంట్స్ లో వచ్చే ఆ కోపం కానీ అగోని కానీ దానికి కారణం ఒక మొమెంటరీ అది మొమెంటరీ రియాక్షన్. అది ఆ మొమెంటరీ రియాక్షన్ లో ఇందాక మీరందరూ అన్నట్టు అది ల్యాక్ ఆఫ్ ఫినాన్సెస్ అవ్వచ్చు, తర్వాత ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, కంప్లీట్ నాలెడ్జ్ అవ్వచ్చు, వాటి వల్ల తెలియకుండా వాళ్ళు వచ్చే మొమెంటరీ ఇది ఏదైతే ఉందో, రియాక్షన్ ఏదైతే ఉందో, దానివల్ల తెలియకుండా ఒక ఈగో ఫ్యాక్టర్ యాడ్ అయ్యి అది ఆ రియాక్షన్ మల్టిప్లై అయ్యి అలా అటాక్ చేసేంత రేంజ్కి వెళ్తుందని నా ఫీలింగ్. బట్ ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే సార్, నా ఫీలింగ్ సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి అనే స్టేజ్కి మన మెడిసిన్ ప్లాట్ఫామ్స్ తయారైన పరిస్థితి వచ్చింది అనేది నేను ఫస్ట్ కంప్లైంట్గా చెప్దాం అనుకున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేదే ట్రస్ట్తో కదా. ఒకసారి ఒక డాక్టర్ ఇది ప్రాబ్లం అని చెప్పిన తర్వాత లెట్స్ ట్రై ఫర్ ఎ సెకండ్ ఒపీనియన్ అనే పేషెంట్లో వచ్చింది అంటే మాత్రం అక్కడే ట్రస్ట్ మిస్ అయిందని అర్థం కదా. ఆ ట్రస్ట్ మిస్ అవడానికి ఎక్కడ అంటే ఇంతకు ముందు జనరేషన్లో అది లేదు, సెకండ్ ఒపీనియన్ అనే పాయింటే లేదు. ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ అనే పాయింట్ స్టార్ట్ అయింది. ఆ సెకండ్ ఒపీనియన్ అనే పాయింట్ అనేది కనుక ఫస్ట్ మనం బ్రేక్ చేయగలిగితే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ అనమాట. సెకండ్ ఒపీనియన్ అనగానే ఇందాక గురువారెడ్డి గారు చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ టిక్ పెడితే ఒకటి, రైట్ సైడ్ టిక్ పెడితే ఒకటి అనే పరిస్థితుల్లో ఇప్పుడు టెస్టులు రాసే హాస్పిటల్స్ ఉన్న సందర్భంలో సెకండ్ ఒపీనియన్కి వెళ్ళే దుస్థితికి వచ్చేసింది పేషెంట్స్ తాలూకు థాట్ ప్రాసెస్. అవి రాకుండా ఉండడానికి కోసం డాక్టర్స్ ఏం చేయాలి, ఆ ట్రస్ట్ గెయిన్ చేయడం కోసం ఏం చేయాలి అనేది ఒకటి వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఈవెన్ కార్పొరేట్ సైడ్ నుంచి కూడా, డాక్టర్ సైడ్ నుంచే కాకుండా కార్పొరేట్ సైడ్ నుంచి కూడా అది వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అని నా ఫీలింగ్. అంటే ఇది ఫస్ట్ అంటే ఇట్స్ ఎ సీడ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదానికి ఎక్కడో దగ్గర సీడ్ ఉంటుంది కదా. ఆ సీడ్ నాకు తెలిసి ఈ సెకండ్ ఒపీనియన్ అనే ఒక థాట్ ప్రాసెస్ నుంచే స్టార్ట్ అయిందని నా ఫీలింగ్. ఎప్పుడైతే ట్రస్ట్ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ చెప్తున్నారు, ఎవరైతే మనకి ఫేవరబుల్ చెప్తారో వాళ్ళే కరెక్ట్, అలా అనుకునే పరిస్థితి తయారైంది పేషెంట్లో. అండ్ అందరూ చెప్పినట్టు ఇట్స్ సోషల్ మీడియా, ద గూగుల్ విచ్ ఈస్ మిస్గైడింగ్ పీపుల్ లైక్ ఎనీథింగ్. చాలా మంది డాక్టర్స్ అంటే నాకు నా ఫ్రెండ్స్లో చాలా మంది డాక్టర్స్ ఫస్ట్ చెప్పేది ఏంటంటే గూగుల్ హ్యాస్ రూయిన్డ్ అవర్ లైఫ్స్. మాకన్నా ఎక్కువ గూగులే చెప్తుంది ఆ డిసీజ్ గురించి, దీని గురించి. వాళ్ళు ఒక హాఫ్ నాలెడ్జ్తో వచ్చి ఆ గూగుల్ ద్వారా వచ్చి మాకు డిక్టేట్ చేయడం మొదలు పెడతారు. మేమేం మెడిసిన్స్ ఇవ్వాలో కూడా వాళ్ళే చెప్పే పరిస్థితి వచ్చేసింది అని. అది కొన్ని టెస్టిమోనియల్స్ తయారు చేసి మీరు గూగుల్ ఫాలో అయితే మీరు ఎక్కడెక్కడ తప్పులో కాలు వేస్తున్నారు, పప్పులో అని కాదు, తప్పులో కాళ్ళు వేస్తున్నారు, ఇలాంటివి కొన్ని అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది పేషెంట్స్తో అనేది ఇంకొక అంటే బాధ్యతగా, అంటే డాక్టర్స్ దే నీడ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ అని. అంటే పేషెంట్స్కి ఏంటంటే అవి అర్థమయ్యేలాగా చెప్పగలిగే డాక్టర్స్ కావాలి అని నా ఫీలింగ్. అదొకటి. మూడోది, మొన్న కోవిడ్ సిచ్యువేషన్లో మాత్రం ఐ ఫౌండ్ మెనీ ఆఫ్ ది హాస్పిటల్స్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్, నేను అంటే పేషెంట్స్ పర్స్పెక్టివ్ నుంచి నేను మాట్లాడుతున్నా. అంటే ఎంతోమంది పేషెంట్స్ నేను చూశాను కాబట్టి. ఫ్యామిలీస్ ఆర్ సఫరింగ్ ఎ లాట్ సార్ వైల్ దే ఆర్ పేయింగ్ ది బిల్స్. మీరు అందరూ అన్నట్టు ఇన్సూరెన్స్ చేసుకోకపోవడం ఒక పెద్ద ప్రాబ్లమే అందరికీ. మన గవర్నమెంట్స్లో మ్యాండేటరీ ఇన్సూరెన్స్ అనే ఇష్యూ లేదు. కిరణ్ గారికి అయితే ఆ ప్రాబ్లం లేదు. ఏ పేషెంట్ వచ్చినా దే విల్ బి ఇన్ష్యూర్డ్ కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఇన్సూరెన్స్ ఉన్న పేషెంట్స్ చాలా తక్కువ. ఇంకోటి, కోవిడ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. కోవిడ్ టైంలో కొన్ని హాస్పిటల్స్ జరిగింది నేను చెప్తా సార్. అదేంటంటే మీకు ఇన్సూరెన్స్ ఉందా, పనిచేయదు. డైరెక్ట్గా ఆ హాస్పిటల్స్లో చెప్పిన మాటలు నేను చెప్తున్నా సార్. ఇన్సూరెన్స్ పనిచేయదు, చెక్ నో, క్యాషే తీసుకురావాలి. ఇలాగా చాలా హాస్పిటల్ అడ్మిషన్కి క్యాష్ ఇస్తేనే అడ్మిషన్ చేస్తాము, ఇన్సూరెన్స్ దీనికి వర్తించదు, ఇలా చెప్పిన హాస్పిటల్స్ చాలా ఉన్నాయి సార్.
అలాంటి పేషెంట్స్తో నేను ఇంటరాక్ట్ అయ్యాను, వాళ్ళ ఫ్యామిలీస్తో నేను ఇంటరాక్ట్ అయ్యాను. అందుకు ఇవన్నీ కూడా నేను ఒక కంప్లైంట్ లాగా కాదు కానీ ఒక చిన్న అంటే మీలో చాలా మందికి ఈ విషయాలు తెలియకపోయి ఉండవచ్చు, అవి కొంచెం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా ఈ ప్లాట్ఫామ్ ద్వారా. ఎందుకంటే నాకు గురువారెడ్డి గారి ద్వారా నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. నేను రిఫర్ చేసిన చాలా మంది పేషెంట్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఇన్ఫ్యాక్ట్ మా సింగర్ ఒక ఆయన చాలా కాలం ట్రీట్మెంట్ తీసుకొని దే ట్రైడ్ దేర్ బెస్ట్ టు సేవ్ హిమ్, బట్ హీ కుడ్ నాట్ సర్వైవ్. బట్ గురువారెడ్డి గారు he made it a point, he's getting all the discounts possible from his side in lakhs. అది అంటే దానికి చాలా పెద్ద మనసు ఉండాలి, బికాజ్ హీ నోస్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. కాబట్టి పేషెంట్స్ సైడ్, వాళ్ళ ఫ్యామిలీ సైడ్ కూడా ఆలోచించగలిగే మనిషి, ఆర్ట్ ఫార్మ్స్ అంటే చాలా ఇష్టం ఉన్న మనిషి కాబట్టి అవన్నీ కూడా ఆయనకి ఉంటుంది. అందుకు ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఐ నో హౌ ఇట్ హ్యాపెన్స్ దేర్ ఇన్ సన్షైన్. But there are few hospitals where I found all these complaints and all, sir. వీటి గురించి మీరందరూ ఎప్పుడైనా డిస్కస్ చేసుకునే పరిస్థితి వచ్చిందా లేదా? వస్తే ఏంటి, రాకపోతే అవి మీరు పాయింట్స్గా నోట్ చేసుకుని రేపు మాట్లాడాల్సిన అవసరం ఉందేమో అని నేను చెప్పాలనుకున్నా. అండ్ యా, మెయిన్ ఏంటంటే కోవిడ్ వరకు మాత్రం మోర్ దెన్ ది పేషెంట్, ది ఫ్యామిలీ సఫర్డ్ ఎ లాట్ because of unexpected burden financially on the families. చాలా ఫ్యామిలీస్ రోడ్డు మీదకి వచ్చేసే దే ఆర్ ఇన్ డెప్ట్స్ నో బికాస్ ఆఫ్ ది హాస్పిటల్ బిల్స్. అలానే హాస్పిటల్ బిల్స్ ఎగ్జార్బిడెంట్గా వేసేసారు, అందుకు అలా అయిపోయారని కాదు. ఇట్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ దట్ కేమ్ ఇన్ టు ఎవ్రీ వన్స్ లైఫ్ అండ్ విచ్ వాజ్ నెవర్ ప్లాన్డ్ బై ఎనీ ఆఫ్ ది ఫ్యామిలీస్. What subsequently ended up as a pandemic in the family itself. అది దాని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. ఐ రిక్వెస్టెడ్ మెనీ ఆఫ్ ది హాస్పిటల్స్ టు కన్సిడర్ ది ఫ్యామిలీస్ దాన్ ది అంటే పేషెంట్తో పాటు ఫ్యామిలీస్ని కూడా ఒక్కసారి కన్సిడర్ చేయండి, ఎందుకంటే దే ఆర్ గెటింగ్ ఆన్ టు రోడ్స్ బికాస్ ఆఫ్ ది బిల్స్ దట్ దే ఆర్ పేయింగ్ అని. And I'm not trying to blame any hospitals, or I'm not trying to blame any doctors, because doctors have really worked very hard, risking their life to save as many people as possible. At the same time, the families also have suffered a lot because of the unplanned financial burden. ఈ రెండు యాంగిల్స్ కూడా I wanted to give a light, అంటే ఒకసారి మీ అందరికి కూడా ఒకసారి ఇంట్రస్పెక్ట్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో ఇది చెప్తే అని ఉద్దేశంతో ఐ జస్ట్ టోల్డ్. పార్డన్ మీ ఇఫ్ ఐఎమ్ ఎనీ రాంగ్, అంటే నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే దయచేసి పెద్దవాళ్ళందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను. లేదు పట్నాయక్, యూ డోంట్ నీడ్ టు బి అపాలజెటిక్. ఓకే, నువ్వు పేషెంట్స్ పర్స్పెక్టివ్ కరెక్ట్గా చెప్పావు. there are a lot of things which we have to do that, and there is no need for you to be apologetic. Thank you, sir. Thank you, sir. I think you brought up very important points. I want to say something quickly. Dr. Hariprasad, I need some other appointment on this, so he may have to leave. But sir, before you leave, I want to thank you very much for joining this. And any last words that you have to say, or response to Mr. Patnaik Garu, or anything else that you want to say on your mind? Because this problem is not going to solve in one session, we all know that, but we are starting, we are doing something, we'll have future sessions also. But any last words you have before you go? Guruvareddy garu cheppinatlu Patnaik garu doesn't have to be apologetic, because as doctors, as medical professionals, we should be receptive to feedback. We learn, we understand, and we correct ourselves if there are some mistakes. And definitely the pandemic has started a lot of things. It's not just about the medicine and this thing, a lot of social things also. For pandemic lo emaindante there was a huge, especially second wave lo, huge burden on the healthcare infrastructure. Okati, I lost my father despite being at the best hospitals. I lost my own father despite getting everything.
And I remember Guru Reddy garu also called me for a patient somewhere in Calcutta for a bed and stuff like that. So there's a huge burden on the infrastructure, and the entire medical profession worked under that stress. Rendo devaindante, lot of patients got stuck with the long-term pandemic. ఇప్పుడు వెంటిలేటర్ మీద నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్, దాని తర్వాత రెగ్యులర్ వెంటిలేటర్, దాని తర్వాత ఎక్మో. So they were there for months together, and bills went into lakhs. And it was definite burden. Even for a rich person, the bills were huge. But what to do? The patients want us to continue the treatment. The attenders want their patient to get the best treatment, and we cannot discontinue treatment. And I can vouch that almost 40 to 30% of our patients we actually discounted before discharging, because the burden was just too much on the patients during the COVID. So Patnaik garu cheppindi absolutely right, and we do understand the social responsibility, and like Guru Reddy garu chesinatlu anni hospitals chestayi, and I think we also have that responsibility to respond to the community when it requires us the most. Thank you so much.